మరిన్ని అప్డేట్స్ కోసం న్యాచురల్ మెడిసిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోగలరు. ఈనాటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు నిర్వాహకులకి మా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే 40 ఏళ్ళ తర్వాత ఆవులు నడిచినటువంటి ఈ పేడలు నడుచుకుంటూ లోపలికి వచ్చాను. ఇంతకాలానికి దీని మీద నడిచే ఆ భాగ్యం నాకు కల్పించారు ఈ మహానుభావుడు. అందుకని శిరస్సు ఉంచి నమస్కరిస్తాను. యాక్చువల్గా నేను ఓ జిల్లా ఆఫీసర్గా ఇక్కడికి వచ్చాను. కానీ నేను ఈ జిల్లా ఆఫీసర్ కంటే నేను రైతుని అని చెప్పుకోవడానికి సంతోషిస్తాను. ఫస్ట్ ఎప్పుడో వదిలేసిన దాన్ని ఇవాళ మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత చెప్పులు ఇప్పి మీరు రండి అంటే లోపల ఏముందిలే అనుకున్నాను. అక్కడ అసలు ఆవు పేడ మీద అడుగు పెట్టంగానే కళ్ళాపు మీద ఎంత ఆనందపడ్డానండి. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. మేము రైతులతో మాట్లాడేటప్పుడు రైతు ఇమ్మీడియట్గా ఆలోచన ఏంటంటే వాళ్ళకి ఆదాయం పెరగాలి అంతే. ఈ ఆరోగ్యాన్ని గురించి రైతుకి ఏం అవసరం లేదు పెద్దగా. అంటే ఇప్పుడు సొసైటీ అలా ఉంది వాస్తవం. సో మేమేమంటాం, ఆ పంట ఇంత వస్తుంది, ఈ పంట ఇంత వస్తుంది. ఆయన మమ్మల్ని అడిగేది ఇమీడియట్గా నేను పంట ఏమని చెప్పేదానికంటే కూడా పంట మీద ఏం మందులు కొట్టాలనే దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ. నేను 4 మందు పేర్లు చెప్పకపోతే నేను మంచివాడు కాదు ఆయన దృష్టిలో. ఈయనకేం తెలుసు, అసలు ఏం తెలియదు అంటే. నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నేను యాక్చువల్గా బ్యాడ్ హ్యాబిట్ నేను గుడ్ అనుకుంటాను, వాడికి బ్యాడ్ అనుకుంటాడు. ఏంటంటే నేను మందుల పేర్లు చెప్పను. ఏం చెయ్యాలో చెప్తా, ఏం చెయ్యకూడదో చెప్తా, బట్ మందు పేరు మాత్రం చెప్పను. నువ్వేం కొట్టినావు అంటాను నేను. పలానా అంటాడు, ఓకే రైట్. ఇంకెవరో చెప్తారు కదా వాళ్ళని అడుగు, ఇంకేదైనా అడుకోకూడదు అంతే. అంతకంటే ఎక్కువ దాని జోలికి పోదు. ఎందుకని నాకు తెలుసు ఆయన కొట్టేది పాయిజన్, అది తినిపించేది మళ్ళీ మనతోటే కాదా. నేను హార్టికల్చర్ సంబంధించిన వాడిని. నేను ఏ తోటలో పోతా, కూరగాయల తోటలో పోతా, పండ్ల తోటల్లోకి వెళ్తాం. ఎక్కువ ఈ రెండే కదా హార్టికల్చర్ సంబంధించి. టమాటా నిన్న కూడా మందు కొడతారు ఆయన, ఈరోజు గోసి మార్కెట్లో తీసుకొస్తాం. ఎస్, ప్రత్యక్షంగా మేము చూసినాయి ఇవన్నీ. రోజు మీకు మన అన్నీ అయ్యాయి. నిన్న టమాటాకి మొనోక్రోటోఫాస్ కొడతాడు, ఈరోజు తీసుకొచ్చి మార్కెట్లో పెడతాడు. దాని పాయిజన్ ఎఫెక్ట్ యాక్చువల్గా ఆయన తంచకుండా ఉంటే ఆ టమాటా మీద కనీసం 15 రోజులు ఉంటుంది మినిమం, తక్కువలో తక్కువ. కానీ తెల్లారి తీసుకొచ్చి మన మార్కెట్. వంకాయ ఈరోజు కూడా కొడతాడు, పొద్దున్నే కొట్టి సాయంత్రం కూడా కట్ చేస్తాడు. ఎంత మందిని చంపుతున్నారండి వాళ్ళు. అన్నం పెట్టే రైతుగా నేను రైతు బిడ్డను కాబట్టి ఆయన కాళ్ళకు మొక్కాలు, కానీ మళ్ళీ చంపేది కూడా వాళ్ళే అవుతున్నారు. ఈ వ్యవస్థ పోవటం లేదు. వాళ్ళు ఎంత చెప్పినా మారటం కూడా లేదు. కాబట్టి ఇందాక ఆల్రెడీ మీ సార్ చెప్పారు, ఎవరింటి దగ్గర వాళ్ళు ఏ విధంగా అయితే మనం మొక్కలు పెంచుకోవాలి. ఎందుకంటే బతకటం కోసం మనం ఎలాగ ఇప్పుడు తాపత్రయపడుతున్నాము, తినటానికి కూడా కనీసం అట్లీస్ట్ వడ్లు పండించకపోవచ్చు మన డాబా మీద, కానీ కూరగాయలు పండించుకోవచ్చు, ఆకుకూరలైనా కనీసం చేసుకోవచ్చు. చాలా ఘోరమైన పరిస్థితులలో ఉన్నానండి. ఎందుకంటే ఇప్పుడు మన అందరి తాపత్రయం ఏంటి, వీళ్ళందరూ చెప్పేది ఆరోగ్యాన్ని గురించే కదా. ఇది ఎక్కడ డ్యామేజ్ అవుతుందో చెప్తున్నాను. దీనికంటే ముందు ఆలోచించాల్సింది అది. ఆ డ్యామేజ్ అయిన దాన్ని బాగు చేసుకోవడానికే కదా ఇవాళ ఇప్పుడు ఇవన్నీ జరిగేది. ఆ డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో మనం చూస్తున్నాం చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ యంగ్ జనరేషన్ కూడా కొంతమంది కనిపిస్తున్నారు. లేదు, ఇంటి దగ్గర మన పిల్లలు ఉండొచ్చు, మనవలు ఉండొచ్చు, మనవరాలు ఉండొచ్చు. అసలు వాళ్ళకి కూడా కనీసం మనం ఏమి చెప్పకపోతే ఎలాగా, ఏం చేయాలో చెప్పకపోతే ఎలాగా? పిజ్జాలు బర్గర్లు కొనుక్కొని తినటమేనా? సాఫ్ట్వేర్ మీద కంప్యూటర్లో పనిచేయటమేనా? ఇంతేనా? ఇంకేం తెలీదా లైఫ్ అంటే? ఓ 3 లక్షలు 4 లక్షలు శాలరీ వస్తుంది నెలకి. వాటిని ఎలా ఎంజాయ్ చేయాలో వాడికి తెలుసు, ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసు. బట్ ఏం పండించాలో తెలియదు, ఏం తినాలో కూడా తెలియదు. ఎందుకంటే నాకు కొడుకు కూతురు ఉంది, గాడి చెప్తాడు, వాళ్ళకి నిజంగా ఏం తినాలో కూడా తెలియదు. 25 ఏళ్ళు వచ్చిన నా కొడుకు ఇవాటి వరకు కూడా ఇంకా వాడికి ఏం తినాలో కూడా అప్పుడప్పుడు మేము మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఇది కాదురా అదే. ఏంటి పరిస్థితి? ఎందుకు వచ్చింది? ఎందుకు చెప్పలేకపోతున్నాం? అసలు వాళ్ళు ఎందుకు, ఏ దారిలో పోతున్నాం మనం? అసలు సాయంత్రం అయితే మన దగ్గర బాగా రష్ ఉండే షాపు వైన్ షాప్, పగల పొద్దాకా బాగా రష్ ఉండేది హాస్పిటల్. కావా?
ఇవే. నిన్న నేను కలెక్టర్ గారు మాకు ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కదా స్లిప్ టెస్ట్ పట్టమని, ఆ స్లిప్ టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తున్నారో ఇన్స్పెక్షన్గా నన్ను ఒక 3 స్కూల్స్కి వేసారు. హన్మకొండలో వెళ్ళాను. 10వ తరగతిలో ఉన్నది 13 మంది, ఇంకో స్కూల్కి వెళ్తే 9 మంది, ఇంకొక దగ్గరికి వెళ్తే 6. ఇప్పుడు అదే బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళండి, బయట ఎంతమంది ఉంటారు? ఎక్కడ ఉండాలో ఆడ లేరు, ఏడ లేకుండా ఉండాలో ఆడ ఉన్నారు. ఫుడ్ విషయంలో పర్టికులర్గా జాగ్రత్త తీసుకోవాల్సింది. ఎందుకంటే వచ్చాక రోగం ఏం చేయాలి, రాకముందు ఏం చేయాలి అనేది తెలుసుకుంటున్న దాంట్లో భాగంగా ముఖ్యమైనది ఫుడ్. ఈ ఫుడ్ మన ఇంట్లో ఎక్కడి నుంచి వస్తుంది? వంటగదిలో తయారవుతుంది. సో దీని మీద సెన్స్ ఎవరికి ఎక్కువ ఉండాలి? లేడీస్. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మీరే. మార్పు రావాల్సింది ఇంట్లో ఆడవాళ్ళ నుంచి, మగవాళ్ళ నుంచి కాదు. మీలో మార్పు వచ్చి మీరు అలవాటు చేస్తే మీ నెక్స్ట్ జనరేషన్ అలవాటు చేసుకుంటుంది. దీన్ని మీరు ఆయుర్వేద వైద్యం అవ్వచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి మీరు చిన్న చూపు చూస్తే నెక్స్ట్ జనరేషన్ దాన్ని పట్టించుకోదు. నా అభిప్రాయం. అమ్మగా మీరు ఏం చెప్తారో కూతురు అది పాటిస్తారు, కొడుకు పాటిస్తాడు. అమ్మాయి పాటించకపోతే ఇల్లు పట్టించుకోదు. ఎందుకంటే నేను ఒక ఇంట్లో వాడినే కదా నేను చెప్తున్నాను. మనం ఏదైనా ఒక మంచిది ఇది బాగుంటుంది, ఇది వండు అని అన్నాం అనుకోండి, ఈ విధంగా అభిప్రాయ అది ఎవరు తింటారండి అయితే ఇంకోటి నెక్స్ట్ అయిపోయింది. ఇక నేను చెప్పేదే ఉంది దాంట్లో, ఇప్పుడు నాకు తెలుసున్నా నేను చెప్పేదే ఉంది దాంట్లో, అయిపోయింది కదా. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఒక స్టెప్ తోటి వెళ్ళిపోయింది. అదే మీరు చెయ్యండి. ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళు ఇప్పుడంతా మాట్లాడేటువంటి దినుసులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కిచెన్లో లేవా? ఎప్పుడైనా వాడామా? జ్వరం తగిలితే చాలండి, కొద్దిగా ఆడికి పిల్లలకి, మన పిల్లలకి ఎంత ప్రేమ అంటే ఎక్కువైపోయింది ఈ మధ్య. పాత రోజులలో మనల్ని ఎడిదిరిగినా ఎవడు పట్టించుకోలేదు. వేసవకాలం వస్తే తిండి తినడానికి ఇంటికి వచ్చేవాళ్ళం తప్ప ఎడిదిరిగేవాళ్ళమో తెలియదు. మరి ఇప్పుడు ఇవాళ అడుగు బయట పెడితే తల్లిదండ్రులు తెలియాలి, ఏం చేస్తుందో తెలియాలి. క్షణానికి మన శాటిలైట్ వాడి మీద పనిచేస్తుంది. వాడిని ఆడుకునేయం, తిరగనీయం, ఫిజికల్గా వాడికి ఏ శ్రమ లేదు. కాలు పెడితే కందిపోద్దేమో అని. ఇప్పుడు ఇక్కడ కాలు పెట్టినందుకు నేను అదృష్టంగా భావించాను. అదే మా పిల్లల్లో ఇంకోటి మన చిన్నపిల్లలు పెట్టి ఇదేంటి, వాట్ ఇస్ దిస్? ఇంత ఘోరంగా పిల్లల్ని పెంచితే మనం వాడు ఎవడ నెక్స్ట్ జనరేషన్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? మనమే పాడు చేస్తాం. ఫస్ట్ మీరు చెప్పే డైలాగ్ ఏంటో తెలుసా? ఇది తినండి, ఇది మంచిదని మనం అంటే, అబ్బే వాడు తినడండి, ఇది మార్చండి. వాడు తింటాడు, ఇది బాగుంటుంది అది చెప్పండి, ఇది చెప్పాల్సింది. వాడు తినడు, ఇక అంతే, వాడి మైండ్లో అది రికార్డ్ అయిపోద్ది. ఇది నేను తినను, ఎస్ మా మమ్మీ చెప్పింది. వాడు తింటాడు, నాన్న ఇది తిను. ఎందుకని చెప్తున్నానంటే, మనం ఇంట్లో రకరకాల కూరగాయలు తింటాం కదా. మీ ఇంట్లో మీ పిల్లలు ఎంతమంది ఎన్ని రకాల కూరగాయలు తింటారు చెప్పండి? కాకరకాయ అబ్బే వాడు చేదు, వాడు తినడు. ఈ ఆకుకూరలు ఏం తింటాడు? వాడు తినడండి. మావాడు తినడండి, ఇలాంటి చీపి తినడు. ఆకుకూర చీపట, భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అది. ఆకుకూర నిజంగానే చీపు. ఆ చీపులోనే మనకు ఎంతో ఉపయోగం ఉంది. కానీ మీరు దాన్ని చీప్ చేశారు. అమ్మ మిమ్మల్ని తిట్టట్లేదు నేను, ఏమనుకోవద్దు. మీరు దాన్ని చీప్ అని మనం మాట్లాడితే వాడికి వెళ్ళింది. ఏది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి తినే దాంట్లో ప్రతి దాన్ని తినటం అలవాటు చేయాలి. ఫస్ట్ పాయింట్ ఇది. అది ఏం లేదు. కాకరకాయ తినాలి, దోసకాయ తినాలి, సొరకాయ తినాలి, బెండకాయ తినాలి, బీరకాయలు తినాలి, పప్పు ఉప్పు ఏదైనా తినే వస్తువు తినాలి. ఎందుకు తినట్లేదు వాడిని? ప్రతి దాంట్లో ఇప్పుడు చూడు, జస్ట్ చిన్న మొగ్గ తినిపించారు మనతోటి, మాకు తెలియదు కదా మనకి. నేనే ఫస్ట్ తిన్నా, ఇప్పటికి ఇంకా నా నోట్లో తిమ్మిరి పోలా, ఇంకా బాగాలేదు. చివర జిమ్ 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 అంటుంది. పిప్పర్మెంట్ నోట్లో వేసుకొని మాట్లాడినట్టే ఉంది నాకు ఇంకా. అలాగే మనం వాడే ప్రతిదీ ఇప్పుడు ఇందా చెప్పారు కదా, ఋషులు, భగవంతుడు, మనం ఎవరినైతే అనుకుంటున్నామో వాళ్ళు మనకు పెట్టిన ప్రసాదమే మనం తినే వస్తువులన్నీ కూడా. ఆ ఇచ్చిన వాటిని తినటానికి ఏమైందండి? రేగ్గాయ తినమంటే జలుబు వస్తుంది, ఆగమంటుంటారు పిల్లలు. జామకాయ తింటే అరే జలుబు చేస్తుందా, తినొద్దంటే ఏం తిని బతుకుతారు వాళ్ళు?
పిజ్జా తినడానికి డబ్బులు ఇచ్చి మరీ పంపిస్తాం. ఐస్ క్రీమ్ తినాలంటే నానా బాధలు డబ్బులు ఇస్తాం వాడికి, పిల్లలకి. ఫ్యాషన్ ఫుడ్లా? ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం అయితే మనం కావాలని కోరుకుంటుందో ఈరోజు, అలాంటి దేశం వదిలేసిన దాన్ని ఇవాళ మనం ఎంబడబడతాం కాదా? చాలా ఘోరమైన స్థితిలో మనం ఉన్నాం ఇవాళ. కాబట్టి అన్నీ తినటం అలవాటు చేయండి. అసలు నో, తినొద్దు అనేది ఏది చెప్పండి, ఏమి కాదు. అన్నీ కూడా మితంగా